my dear students, welcome to Vedanta Telugu 8th and this is Gayatri Patel. So thumbnail చూసిన వెంటనే మీరు ఏమని అనుకుంటారు, షార్ట్ నోట్స్ రాయడం ఎలా అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ షార్ట్ నోట్స్ అంటే ఏంటి, క్లాస్ నోట్స్ తెలుసు అండ్ అలాగే మనకి స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ గైడ్స్ తెలుసు కానీ వాట్ ఈస్ ది షార్ట్ నోట్స్ అన్న డౌట్ వస్తుంది కదా. సో ఆ షార్ట్ నోట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అండ్ అది మనకి ఎప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. ఓకే, అండ్ ఈ వీడియోకి డౌట్ వస్తుంది కదా, మ్యామ్ క్లాస్ 10th వాళ్ళు చూడాలా లేకపోతే 9th వాళ్ళ కోసం ఇది అని. ఇది అందరూ చూడొచ్చు నాన్న, క్లాస్ 8th నుంచి ఈవెన్ నీట్ జేఈ రాసే పిల్లలు కూడా ఈ వీడియోని చూడొచ్చు. సో దట్ మీకు బోల్డ్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి అండ్ మీకు ఇవి టైం సేవ్ ఎలా చేస్తాయో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అన్న డౌట్ వస్తే, నువ్వు ఒక చాప్టర్ ని చదివావు, ఓకే సరే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకున్నా లేకపోతే కెమిస్ట్రీ తీసుకున్నా, కెమికల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ ని నువ్వు మన వన్ షాట్ చూసో లేకపోతే టెక్స్ట్ బుక్ చదువు నేర్చుకున్నావు కదా. టెక్స్ట్ బుక్ లో మహా అంటే ఎన్ని పేజీలు ఉంటుంది, ఒక 15-20 పేజీలు ఉంది. సరే కష్టపడి ఒక రోజంతా కూర్చొని వాటి అన్నింటినీ చదివి నేర్చుకున్న తర్వాత నువ్వు అసలు వాటిని ఒక వారం తర్వాతను 10 రోజుల తర్వాతను టెక్స్ట్ బుక్ మళ్ళీ తిరిగేయకుండా ఉంటే నీ బ్రెయిన్ లో ఎంత స్టోర్ అయి ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు చదివిన మొత్తం చాప్టర్ లో నుంచి ఆ మొత్తం కాన్సెప్ట్స్ నుంచి కేవలం 20% ఆఫ్ ది కాన్సెప్ట్స్ మాత్రమే నీ బ్రెయిన్ లో ఉంటాయి. అది కూడా నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగిన వెంటనే షూర్ గా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయలేవు. ఇది ఎప్పుడు నువ్వు అసలు ఒక్కసారి కూడా రివైజ్ చేయకపోతే అది పరిస్థితి. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం షార్ట్ నోట్స్ రాసుకుంటున్నాం అండ్ షార్ట్ నోట్స్ రాసుకున్న తర్వాత ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి ఆర్ఎల్స్ 15 రోజులకు ఒకసారి నువ్వు ఆ చాప్టర్ కి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని కానీ కాన్సెప్ట్స్ ని కానీ రివైజ్ చేసుకున్నావు. అప్పుడెంత గుర్తుంటది? నెల రోజుల తర్వాత 60% ఆఫ్ ది కాన్సెప్ట్ గుర్తుంటది. ఇదేది ఒక్కసారి నువ్వు రివైజ్ చేస్తేనే. అలాగే ఒక నెల రోజుల్లో నువ్వు కనుక 2 నుంచి 3 సార్లు కనుక షార్ట్ నోట్స్ లో చూసి రివైజ్ చేసావనుకో, ఆ చాప్టర్ ఏది కెమికల్ ఈక్వేషన్ అనే చాప్టర్ ఎన్నిసార్లు గుర్తుంటుంది నాన్న? ఎంత పర్సెంటేజ్ గుర్తుంటుంది? 90% కన్నా ఎక్కువగా గుర్తుంటుంది. అంటే నువ్వు ఈ రోజు చదివిన చాప్టర్ కి కూడా ఒక నెల రోజుల తర్వాత దాని నుంచి నేను ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకోగలవు. సో మరి ఇంత హెల్ప్ చేసే ఈ షార్ట్ నోట్స్ ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? మన క్లాస్ లో టాపర్ మార్క్స్ తెచ్చుకుంటున్నాడంటే ఊరికే తెచ్చుకోడు కదా, వాడు ఎంతో కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టుంటాడు. ఆ వన్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఈ షార్ట్ నోట్స్ కూడా. సో ఇదేవో సింపుల్ నోట్స్ కాదు నాన్న. షార్ట్ నోట్స్ అంటే ఏదో చిన్న నోట్స్ లో రాసుకునేది కాదు. మీరు ఇవాళ రాసుకునే నోట్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, బోర్డ్ ఎగ్జామ్స్ దాకా కూడా అనవసరం. మీరు ఈ సిలబస్ అయిపోయిన తర్వాత డిసెంబర్ లేకపోతే జనవరి మంత్ లో ఈ షార్ట్ నోట్స్ విలువ మీకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అడుగుతారు, మ్యామ్ షార్ట్ నోట్స్ ఇలా రాసుకోవాలి లేకపోతే మ్యామ్ షార్ట్ నోట్స్ పంపించండి అని. సో అప్పుడు హడావిడి పడి లేకపోతే వీళ్ళు రాసిన షార్ట్ నోట్స్ మీరు చదవడం కంటే మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీకు అర్థమైన కాన్సెప్ట్స్ ని మీకు నచ్చినట్టుగా క్రియేటివ్ గా రాసుకుంటే ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరే ఉంటది, సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది. సో అప్పుడు మీకు టైం సేవ్ అవ్వాలి అని అంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో దానికన్నా ముందుగా ఇంకొక క్వశ్చన్ అడుగుతానా, ఈ నోట్స్ చూడండి. బుక్ ఓపెన్ చేయగానే ఒక చాప్టర్ చదువుదామని కూర్చున్నారు, బుక్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ పేజ్ ఇలా కనిపించింది అండ్ ఇలా కనిపించింది. ఈ 2 పేజీలలో నువ్వు ఒక బుక్ లో పేపర్ ఇలా కనిపించింది, ఇంకో బుక్ లో పేపర్ ఇలా కనిపించింది. ఈ 2 బుక్స్ లలో నువ్వు ఏ బుక్ ని చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు కదా? మనకి కలర్ఫుల్ గా ఉన్న బుక్ అండ్ అలాగే హెడ్డింగ్స్ ఉండి డయాగ్రామ్స్ ఉన్న బుక్ మనకు పేజ్ ని చదవడానికి చాలా ఈజీగా ఉంటది. సో నువ్వు ఎప్పుడైనా ఒక నోట్స్ రాసుకునేది ఉంటే ఇలా రాసుకోవద్దు. సో నోట్స్ రాసుకునేటప్పుడు ఏమేమి చెయ్యొద్దు అండ్ ఏమేమి చెయ్యాలి, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం వాటిని. ఫస్ట్ది నేను ఒక 5 స్టెప్స్ చెప్తా, హౌ టు రైట్ షార్ట్ నోట్స్ అండ్ దాని తర్వాత కొన్ని టిప్స్ కూడా చెప్తా. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక షార్ట్ నోట్స్ ఒక చాప్టర్ ఉంది, ఓకే, లైట్ రిఫ్రాక్షన్ లేకపోతే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ ఉంది. నువ్వు దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ ని రాస్తున్నావు. సో షార్ట్ నోట్స్ రాస్తున్నావు అంటే నీకు అందులో కాన్సెప్ట్ అన్ని అర్థమై ఉండాలి కదా. ఎప్పుడు అర్థమవుతాయి? నువ్వు ఐదర్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు లేకపోతే ఒక వన్ షాట్ విన్నప్పుడు లేకపోతే చాప్టర్ మొత్తం స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు విన్నప్పుడు ఏదో రకంగా నువ్వు ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నప్పుడు కదా నీకు అదే మొత్తం వచ్చేస్తుంది. సో దాని తర్వాత మాత్రమే షార్ట్ నోట్స్ రాయాలి. అంతే నేను క్లాస్ లో టీచర్ చెప్పినప్పుడు వినలేదు, నాకు అర్థం కాలేదు, కానీ నా ఫ్రెండ్ గారు రాసుకున్నాడు నోట్స్, సో నేను కూడా వాటిని చూసుకొని కాపీ చేసుకున్నాను అని అంటే దానికి ఎట్లాంటి వాల్యూ లేదు, ఎట్లాంటి విలువ లేదు, రైట్? అండ్ ఇంకొకటి, ఈ 1 పేజ్ పర్ 1 చాప్టర్ అనేది నేను కొంచెం డిసగ్రీ చేస్తా. ఇది అందరూ చెప్పే రూలే. ఇక నేను ఎందుకు డిసగ్రీ చేస్తానంటే అందరి చేతి రాత ఒక రకంగా ఉండదు. కొంతమంది అక్షరాలను విడివిడిగా రాస్తారు, కొంతమంది పెద్దగా రాస్తారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందని అంటే పేపర్ చాప్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఒకటే పేపర్ లో పట్టకపోవచ్చు. సో వాట్ ఐ ప్రిఫర్ 2 to 3 పేజెస్ లో
ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. ఒక పేజ్ లో పట్టాలని నేను అందులోనే కుక్కి 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 అని మొత్తం చిన్న చిన్నగా రాసేదాన్ని. ఎప్పుడైతే నేను చదువుదామని ఆ పేపర్ ఓపెన్ చేసేసరికి నాకు అది అర్థం కావాలి, ఏం రాసుంటాయి ఇక్కడ, నేను ఎందుకు ఇంత చిన్నగా రాసినా, నన్ను నేను తిట్టుకునేదాన్ని. కాబట్టి 1 పేజ్ అన్న రూల్ రెస్ట్రిక్ట్ అయిపోకండి. 12 లేకపోతే 15 పేజీల టెక్స్ట్ బుక్ కంప్లీట్ కంటెంట్ ని 1 పేజ్ లో కుదించడం అంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? నువ్వు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి 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 ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ వాడాలని తెలిసినప్పుడే అవుతుంది. బట్ నువ్వు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నావు కాబట్టి మినిమం 3 లేకపోతే 4 ఇలా అయినా మంచిదే. బట్ చాప్టర్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు కవర్ చేస్తున్నావా లేదా అది చూసి రాసుకో. అండ్ కలర్ఫుల్ గా రాయాలి నాన్న. ఇప్పుడు నువ్వు హెడ్డింగ్ ని అదే పెన్ తో రాసి, దాని తర్వాత కింద మ్యాటర్ ని అదే పెన్ తో రాసి, ఫార్ములాని అదే పెన్ తో రాసి, పేపర్ మొత్తం మోనోటోనిక్ గా ఉంటే నీకు తేడా తెలీదు. ఏది డెఫినేషన్, ఏది ఎక్స్ప్లెనేషన్, ఏది ఫార్ములా, లేకపోతే ఏది ఇంపార్టెంట్ నోట్, ఇలాంటి వాటికి తేడా ఉండదు. కాబట్టి మన బ్రెయిన్ అంత ఫాస్ట్ గా రిజిస్టర్ చేసుకోదు. మన బ్రెయిన్ కి ఎప్పుడు కూడా అంటే కలర్ డిఫరెన్స్ తో ఉన్నప్పుడు ఈజీగా గుర్తుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇది చదివాను, ఇది పలానా పేజీలో ఈ కోసకు ఉండేది, లేకపోతే ఇట్లాంటి కలర్ లో ఉండేది అని చెప్పేవాళ్ళు పిల్లలు. సో ఎందుకు చెప్తారు? వాళ్ళకి చదివిన దానికన్నా చూసిన కలర్ఫుల్ థింగ్స్ చూసినవి బాగా గుర్తుంటాయి. కాబట్టి మీరు కూడా ఈ షార్ట్ నోట్స్ రాసేటప్పుడు కలర్స్ యూజ్ చేయండి. అండ్ ఇంకొక విషయం, సింబల్స్ ని వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మీరు నేర్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింబల్ ఉంది, ఇది ఏంటన్నా గివ్స్ రైస్ టు అని అంటాం, గివ్స్ రైస్ టు. అండ్ దాంతో పాటు ఇది ఈక్వల్, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది సిన్స్, ఇది హిన్స్, గుర్తుందా? హిన్ దేర్ ఫోర్ అని అంటాం. మ్యాథ్స్ లో రాసేటప్పుడు ఇలాంటి 3 ట్రయాంగిల్, అప్పర్ ట్రయాంగిల్ మనం సింబల్స్ రాస్తుంటాం కదా, దేర్ ఫోర్ అంటాం. సో నువ్వు ఏదైనా సెంటెన్స్ రాస్తున్నప్పుడు ఈ పదాలని మొత్తం స్పెల్లింగ్ రాయడం కాకుండా ఇలాంటి సెంటెన్సెస్ లో ఈ సింబల్స్ ని వాడు. నువ్వు 4 లైన్లు ఉన్న మ్యాటర్ ని కూడా నువ్వు 2 లైన్లకి కుదించవచ్చు. ఓకే, చదవడం కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకొకటి, డయాగ్రామ్స్ షార్ట్ నోట్స్ లో ఎందుకు? టెక్స్ట్ బుక్ లో ఓపెన్ చేసినప్పుడు అది ఎట్లాగూ ఉంటది కదా అని అనుకుంటారు. నో, ఖచ్చితంగా డయాగ్రామ్స్ ని కూడా షార్ట్ నోట్స్ లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఒక రకమైన మ్యాటర్ ఉంటుంది, నేను ఇప్పుడు కొన్ని మినిట్స్ లో చూపిస్తా. సో ఒక మ్యాటర్ ఉంటది, ఆ మ్యాటర్ ని మనం ఎంత క్రియేటివ్ గా మీరు రిప్రజెంట్ చేయొచ్చు అది కూడా మీ చేతుల్లోనే ఉంటది. కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ లో మ్యాటర్ ఇచ్చాడు కదా నువ్వు కూడా మ్యాటర్ రాయాలి అనేది ఏం లేదు. ఓకే, సో ఒక డయాగ్రామ్ చాలా దగ్గర ఒక 100 పదాలను తగ్గిస్తుంది. కాబట్టి యు బెటర్ ట్రై టు రిప్రజెంట్ ద మ్యాటర్ లేకపోతే ద పారాగ్రాఫ్ ఇన్ అ డయాగ్రామెటిక్ వే. అది కూడా చూపిస్తాను నేను ఎట్లా అనేది. ఫస్ట్ది కొన్ని టిప్స్ చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే చాలా మంది పిల్లలు ఏం చేస్తారని అంటే, ఈవెన్ మీరు టెక్స్ట్ బుక్ లో కూడా చూస్తే ఇండెక్స్ ఉంటది. ఆ ఇండెక్స్ దాటిన తర్వాత కూడా కొన్ని గైడ్స్ కానీ లేకపోతే చాలా వరకు పేజీలో ఒక లెఫ్ట్ కార్నర్ ఉంటది, దాని తర్వాత ఒక రైట్ కార్నర్ ఉంటది, దాని కింద బాటమ్ ఉంటది. సో ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏంటంటే ఈ పేజీలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి లేకపోతే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది ఇక్కడ హెడ్డింగ్స్, జస్ట్ హెడ్డింగ్ మాత్రమే పెట్టుకుంటాడు. దెన్ ఈ రైట్ కార్నర్ లో మొత్తం మ్యాటర్ మొత్తం ఇక్కడున్న ఫస్ట్ హెడ్డింగ్ ఉందా, వాట్ ఈస్ దాట్ అని మొత్తం రాసుకుంటారు. సెకండ్ హెడ్డింగ్ వాట్ ఈస్ దాట్ అని రాసుకుంటారు. సో ఇందులో ఏమేమైతే ఇన్ఫర్మేషన్ పడుతుందో ఆ టాపిక్స్ అన్నిటిని ఇక్కడ రాసుకుంటారు. అండ్ హోల్ గా ఇక్కడ ఉన్న మొత్తాన్ని కూడా ఒక చిన్న 1 or 2 లైన్స్ లో సమరీ లాగా ఇక్కడ రాస్తారు. ఓకే, సో ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా పదాలు తెలియకపోతే మీరు మొత్తం మ్యాటర్ మొత్తాన్ని చదవచ్చు. లేదు మీకు తెలుసు చాలాసార్లు రివైజ్ చేశారు, అప్పుడు ఏం చేస్తారు, ఈ రైట్ కార్నర్ మొత్తం క్లోజ్ చేసి ఈ లెఫ్ట్ కార్నర్ లో ఉన్న హెడ్డింగ్ చూడండి, దానికి సంబంధించిన ఆన్సర్ మీరే చెప్పేసేయండి. హెడ్డింగ్ చూడండి, దానికి సంబంధించిన ఆన్సర్ మీరే చెప్పేసేయండి అనుకో, అప్పుడు ఒక కాన్వర్సేషన్ బిల్డ్ అవుతుంది. అండ్ మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇంకా బాగా గుర్తుంటాయి. ఓకే, ఇది ఒక రకంగా నువ్వు రాసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇందాక నేను పేపర్ లో చూపెట్టినా కదా, హెడ్డింగ్ దాని తర్వాత సైడ్ హెడ్డింగ్స్ తో మీరు అట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పింది ఇది, ఇక్కడ ఫోర్స్ అని ఉంది. ఓకే, ఫోర్స్ కి సంబంధించిన ఏమేమి నేర్చుకుంటున్నాం, డెఫినేషన్, టైప్స్, దానికి ఉన్న లాస్, దాని తర్వాత ఎగ్జాంపుల్స్, ఇలా రకరకాల విషయాలన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా నేను లైన్ బై లైన్ రాసుకుంటూ పోతే టెక్స్ట్ బుక్ కి షార్ట్ నోట్స్ కి అంటే తేడా ఏముంది, అది సేమ్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని చదివే బదులు టెక్స్ట్ బుక్ చదువుకోవచ్చు కదా, దానికి దీనికి ఎంతో కొంత తేడా చూపించాలి. ఎలా, ఇప్పుడు ఈ ఫోర్స్ కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఒక చిన్న డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేయి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాం, ఫోర్స్ ఉంది, వాట్ ఈస్ ద డెఫినేషన్ అని మీరు రాసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఎన్ని టైప్స్ ఉన్నాయి అందులో, సో ఫోర్స్ కి సంబంధించిన లాస్ ఏమేమి ఉన్నాయి, దాని యూనిట్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది
చిన్న చిన్న కీవర్డ్స్ లాగా, చిన్న డయాగ్రామ్స్ లాగా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. అది టీ డయాగ్రామ్ కావచ్చు, ఇట్లాంటి డయాగ్రామ్స్ కావచ్చు, అదంతా క్రియేటివిటీ మీకే ఇస్తున్నాం. మన షార్ట్ నోట్స్ లో రాసుకునే ఒక విషయం మనకు అర్థమైతే సరిపోతుంది, అంతేగాని ఇది టీచర్ చూస్తే ఏమనుకుంటారో, ఇది ఇలా రిప్రజెంట్ చేయొచ్చో లేదో అనవసరం. ఇలాంటి ఏవి ఆలోచనలు వెళ్ళకండి. మనం చదువుకునే నోట్స్ మనకు అనుకూలంగా ఎలా ఉండాలి అనేది పూర్తి స్వేచ్ఛ మీకే ఉంది. ఓకే, అదే అవతల రాసిన నోట్స్ ని మీరు కాపీ చేస్తున్నట్లయితే వాడికి ఎలా అర్థమవుతుందో వాళ్ళలాగా రాసుకున్నాడు, అది మీకు అర్థం అవ్వాలన్న రూల్ లేదు. అందుకే చెప్పేది షార్ట్ నోట్స్ ని ఒక రాసిని తీసుకోవడం కానీ కాపీ చేసుకోవడం కానీ చేయొద్దు. మీకు సొంతంగా మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటే దట్ ఈస్ సూపర్. అండ్ ఇది ఒకటి. ఇంకొకటి పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో పారాగ్రాఫ్ లో ఉన్న విషయాన్ని మొత్తం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే డిఫరెన్స్ బిట్వీన్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని అడిగారు. సో డిఫరెన్సెస్ కాబట్టి నాకేంటి, కాన్కేవ్ ఒక సైడ్, కాన్వెక్స్ ఒక సైడ్, దీంట్లో ఒక ప్రాపర్టీ ఎలా ఉంటది, దీనికి ఎలా ఉంటది అన్న కంపారిజన్ తో నేను రాసుకున్నాను అనుకోండి, ఇంకా చాలా గుర్తుంటది, చాలా బాగా గుర్తుంటది. అండ్ రాదర్ దాన్ దిస్, ఇలా అంటే నేను ప్రతి లైన్ చదవాలి. ఆ లైన్ లో నేను పదాలను మర్చిపోవచ్చు, ఏది ఇంపార్టెంట్ ఏది కాదన్న విషయం కూడా నాకు తెలియదు. ఇదనుకో, ఇప్పుడు ఏమవుతుంది, సో కాన్కేవ్ లో కర్వ్ గురించి ప్రాపర్టీ చూస్తే కాన్కేవ్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంటుంది, ఇది కర్వ్డ్ అవుట్వర్డ్ అవుతుంది. సో ప్రతి ఒక్క ప్రాపర్టీని ఇది ఎలా ఉంది, ఎలా ఉంది అని నేను పక్క పక్కనే పెట్టి కంపేర్ చేస్తున్నప్పుడు నాకు ఈజీగా అవి గుర్తుంటాయి అండ్ హైలైట్ అవుతాయి. కాబట్టి నేను టాపిక్ మొత్తం చూడాల్సిన పని లేదు. ఇది చదవడానికి నాకు దగ్గర ఒక 5 నిమిషాల పని పడుతుంది, చదివి అర్థం చేసుకోవడానికి ఇది కేవలం నాకు 2 నిమిషాలు చాలు. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా మన రిప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో. అండ్ ఇంకొకటి, ఇందాక చెప్పినా కదా, నువ్వు ఏదైనా రిప్రజెంట్ చేసేటప్పుడు సింబల్స్ లాగా రిప్రజెంటేషన్ చేయడం నేర్చుకోండి అని. సో ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, ద యాక్సిలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అని అంటున్నాడు. సో యాక్సిలరేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెట్ ఫోర్స్, అంటే యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. అండ్ ఇంకొకటి ఏమంటున్నాడు, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్, యాక్సిలరేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని లైన్, 1 2 3 4 5 లైన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను జస్ట్ 2 ఈక్వేషన్స్ లో రాసేసిన, 2 లైన్స్ కూడా కాదు. సో అలా మీరు ఏదన్నా ఒక సెంటెన్స్ చూస్తే దాన్ని ఈక్వేషన్స్ లాగా రాయడం నేర్చుకోండి. అందుకే మనకి ఫిజిక్స్ లో ఎందుకు అన్ని మ్యాథ్స్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం అనంటే, నువ్వు నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ ని అది ఈక్వేషన్ లాగా మ్యాథమెటిక్స్ లో రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి ఫిజిక్స్ లో మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. అండ్ సో ఇలా మీరు ఒక సెంటెన్స్ లో సింబల్స్ కూడా నేర్చుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది నేర్చుకోవడం. అండ్ ఫార్ములా ఇన్ టెక్స్ట్, ఇది కూడా ఒక రకమైన రిప్రజెంటేషన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ కొన్ని టిప్స్ ఇస్తున్నానా. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు వాట్ ఆర్ ది, ఇదేనో ఇప్పుడు లైన్ టు లైన్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకొని చదివితేనే నాకు అర్థమైంది. ఓకే, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, దీంట్లో యు అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, టీ అంటే ఏంటి అని కంప్లీట్ ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది. బట్ దీన్ని మనం ఏ రకంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఇక్కడ ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ ని నువ్వు హైలైట్ చేసావు. అండ్ దీంట్లో ఉన్న టర్మ్స్ అన్నిట్లో ఇప్పుడు యు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది, అండ్ అలాగే ఇక్కడ కూడా ఉంది. సో ఇందులో ఉన్న టర్మ్స్ ఓవరాల్ గా వీటిలో ఏమేమి టర్మ్స్ ఉన్నాయో అదని కింద చిన్నగా రాసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది చదివిన దానికి అది చదివిన దానికి తేడా ఉందా లేదా. సో మనం ఒక విషయాన్ని చదివినప్పుడు మనకి ఎంత తక్కువ టైంలో గుర్తుంటుంది అనేది చూసుకోండి. అండ్ కొన్ని మిస్టేక్స్ చేయొద్దు. ఎట్లాంటి మిస్టేక్స్ అంటే, టెక్స్ట్ బుక్ ను చూసి కాపీ చేసినాం అనుకో, టెక్స్ట్ బుక్ ని చూసి కాపీ చేయడం అంత ఫూలిష్ మనీ ఇంకొకటి ఉండదు. అట్లాంటప్పుడు నువ్వు కాపీ చేయొద్దు, జస్ట్ టెక్స్ట్ బుక్ చూసే నేర్చుకోండి. అండ్ ఇంకొకటి, అంతా ఒకటే పెన్ తో రాసుకోవడం. సో స్టార్టింగ్ నుంచి కింది వరకు ఒకటే పెన్ తో రాసుకుంటే నీకు అందులో తేడాలు తెలియదు. ఏది ఇంపార్టెంట్ వర్డ్ ఏంటిది, ఫార్ములా ఏది, యూనిట్స్ ఏవి, లేకపోతే హెడ్డింగ్ ఏది, ఇలాంటివి ఏవి తెలియదు. కాబట్టి పెన్స్ డిఫరెంట్ గా వాడండి. దెన్ నో డయాగ్రామ్స్, నేను ఓన్లీ థియరీ మాత్రమే రాసుకుంటే బోట అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా డయాగ్రామ్స్ కూడా ఇంక్లూడ్ చేయండి షార్ట్ నోట్స్ లో. దెన్ నోట్స్ రాసి మర్చిపోయారు అనుకోండి, మీరు ఎంత పెట్టిన ఎఫర్ట్స్ అనేది బూడిదలో పోసిన పన్నీర్ అన్న ఒకటి ఉంటది, విన్నారు ఎప్పుడన్నా. సో పన్నీర్ అంటే మీరు ఇక్కడ పెట్టిన నోట్స్ రాయడానికి పెట్టిన ఎఫర్ట్స్ పన్నీర్ లాంటిది అనమాట. సో పన్నీర్ తయారు చేసిన తర్వాత ఏం చేయాలి నాన్న, దాన్ని తింటే కదా పూర్తి దానికి సాటిస్ఫాక్షన్ ఉండేది. అది తీసుకుపోయి పన్నీర్లో బూడిదలో పోస్తే ఏమవుతుంది, ఇది ఎందుకు పనికిరాదు. సో ఇక్కడ మీరు పెట్టిన ఎఫర్ట్స్ కూడా పనికి రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు దాన్ని వాడాలి. ఓకే, అండ్ ఫోన్ ఓపెన్ చేసి చూసి మల్టీ టాస్కింగ్ చూస్తూ, లేకపోతే ఏదైనా సిరీస్ చూస్తూ, మ్యాచ్ చూసుకుంటూ నువ్వు షార్ట్ నోట్స్ రాసుకున్నావు అనుకో,
అదంత ప్రొడక్టివ్ గా ఉండదు. నువ్వు చదివేటప్పుడు ఇక్కడ ఏదో మిస్ అయింది, ఇక్కడ ఇది ఎందుకు రాసిన నేను అన్న డౌట్ వస్తుంది. కాబట్టి పూర్తి శ్రద్ధతో రాయండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ చాప్టర్ అయిపోయిన వెంటనే ఇవి రాస్తున్నారో, రాసేటప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడొచ్చు, లేదంటే మమ్మల్ని టెలిగ్రామ్ లో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ గైస్, ఆల్ ది బెస్ట్.